ప్రైజ్ ది లార్డ్. అనుదిన ధూపవేదిక ద్వారా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రికలో నుంచి ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో దేవుని వాక్యంలో రాయబడిన విధంగా మీరు ఒకవేళ దేవుని యొద్దకు, ప్రభు యొద్దకు, క్రీస్తు యొద్దకు ఒకవేళ మీరు రాగలిగితే మీ జీవితాలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలాసార్లు చాలామంది వారి జీవితాల్లో దేవుడు వారి దగ్గరికి రావాలని ఆశిస్తారు, కానీ దేవుని యొద్దకు వారు రారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, సర్వశక్తుడగు ప్రభు యొద్దకు రండి, అప్పుడు భూపతులారా, సర్వజనులారా, సామాన్యులారా, మీరందరూ మనలను సృజించిన ప్రభు దగ్గరికి మనం రాగలిగితే అద్భుతంగా మీ జీవితాల్లో ప్రతి పరిస్థితుల నుంచి మీరు విడుదల పొందుతారు. ఒకవేళ రోగాలైనా, సమస్యలైనా, దుఃఖమైనా, వేదనైనా, అది ఎట్టిదైనప్పటికీ కూడా ప్రభు దగ్గరికి మీరు రాగలిగితే మీ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో ఆరోగ్యంగా, ఎంతో నెమ్మదిగా, సమాధానకరంగా, సంతోషంగా మీరు ఉండగలుగుతారు. కాబట్టి ఒకవేళ మీరు మీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో, శ్రమల్లో, ఒకవేళ మీరు స్నేహితుల దగ్గరికి వెళ్తున్నారేమో, బంధువుల వైపు చూస్తున్నారేమో, కానీ ప్రభు తట్టు చూడండి. షిలోహిలో ఉన్నటువంటి హన్న ప్రభు దగ్గరికి వెళ్ళింది. చాలా దూరం ప్రయాసపడి మరి తను మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తన జీవితంలో తన గర్భం, మూయబడిన గర్భం తెరవబడింది. అలాగే 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ తాను దేవుని మందిరంలో ప్రయాసపడి వెళ్ళినప్పుడు, నడుము వంగిపోయినటువంటి స్త్రీ నడవడం ఎంత కష్టమో అయినప్పటికీ కూడా ప్రయాసపడి వెళ్ళినప్పుడు తన జీవితంలో 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ బాధ నుంచి నివారణ పొంది చక్కగా లేచి నిలవబడి దేవుని మహిమపరిచింది. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఏ పరిస్థితుల్లోనైనా మీరు దేవుని దగ్గరికి ఒకవేళ నడిపించబడగలిగితే, దేవుని దగ్గరికి మీరు రాగలిగితే, దేవుని దగ్గరికి మీరు ఒకవేళ వెళ్ళగలిగితే, ప్రభు తట్టు మీరు చూడగలిగితే మీ జీవితాల్లో ప్రతి పరిస్థితుల నుంచి మీరు చాలా ఆశ్చర్యకరంగా విడిపించబడతారని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మీ కుటుంబాలతో మీరు దేవుని సన్నిధిలో కనబడగలిగితే మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ భర్తలతో ప్రభు సంధికి రండి. అద్భుతంగా మీరు నెమ్మదిని, సమాధానాన్ని, ఈ లోకం మనుషులు ఇవ్వలేనటువంటి గొప్ప నెమ్మదిని మీరు మీ జీవితాల్లో పొందుతారని తెలియజేస్తూ ప్రభు యొక్క దీవెనలు పొందాలని మరొకసారి మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుని యొద్దకు నడిపించబడి దీవించబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఆమేన్.